హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మన వంట వచ్చేసి మా వదినమ్మ చేతి చేపల పులుసు అండి. మా వదినమ్మ చాలా చాలా టేస్టీగా చేస్తుందండి. ఇప్పుడు చేపల కూర ప్రాసెస్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే చేపల కూరలకు వద్దామండి. ఫస్ట్ అండి ఉల్లిగడ్డ, టమాటా, ఒక 4 పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసుకొని దూరగా వేయించుకోవాలండి. దూరగా వేయించుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని అందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, మన కూరకు తగినంత చింతపండు నానబెట్టుకొని మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలండి. 2 యాలకులు, 2 లవంగాలు, చెక్క, కొంచెం సాజీరా వేసి మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఆయిల్ వేడైన తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసి అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించాలండి. పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించాలి. అది కొంచెం మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఫిషెస్ వేయాలండి. ఫిష్లు ఇప్పుడు వేస్తే ఏందని అంటే దానిలో ఫిష్లు ఈ మసాలాలు వేస్తే ఉప్పు కారం మంచిగా పడుతుందండి. ఉప్పు కారం మంచిగా పట్టి ఫిష్ ముక్కకు అనేది టేస్ట్ వస్తుందండి. ఫిష్ ముక్కకు అనేది కానీ చాలా చాలా బాగుందండి. ఇది నెల్లూరు చేపల పులుసు కాదండి, తెలంగాణ చేపల పులుసు అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ ముక్కకు పట్టిన తర్వాత ఆ ఫిష్లన్నీ మంచిగా వీటిలో కొంచెం మెదిగిన తర్వాత కొంచెం వేడి వాటర్ పోసుకోవాలండి. చల్ల వాటర్ పోసుకుంటే కానీ కూడా ఏమవుతుందని అంటే మనకు కూర అనేది సప్పబడుతుంది అని అంటారు కదండి, అట్లా సప్పబడుతుంది. కొంచెం వేడి వాటర్ పోసుకుంటే కూర కానీ కూడా తొందరగా ఇది అవుతుంది. కొంచెం నీళ్ళు అన్నీ పోసినాం కదండి, మన కూరకి ఎన్ని నీళ్ళు కావాలనో, మనకు గ్రేవీ కావాలంటే కొంచెం పలుసగా పెట్టుకోవాలి, చిక్కగా కావాలంటే కొన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మూత తీస్తే అప్పుడు చూడండి ఆయిల్ మొత్తం మీదికి తేలింది. ఇప్పుడు కర్రీ అయినట్టే అండి. మనం మసాలా వేసుకోవాలండి. ఫిష్ మసాలా వేసుకోవాలి. మనం పచ్చి మసాలా వేసేది కాక మళ్ళీ ఫిష్ మసాలా వేసుకోవాలండి. ఫిష్ మసాలా వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకోవాలండి. సాల్ట్ చూడాలండి, సాల్ట్ అయిందా లేదా అని చూసి మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. మనం కొంచెం మంచిగా ముక్క చితికిపోకుండా మెల్లగా కలపాలండి. లేదంటే ముక్క చితికిపోతే ఫిష్ ముక్క అనేది తొందరగా మెత్తగా ఉడుకుతుంది కదండి. మనం అట్లా ఇట్లా కలిపితే తొందరగా ఇది అవుతుంది. ఇక చేపల కూర పీస్ చూడండి చితకకుండా మంచిగా పీస్ ఎట్లా వచ్చింది అట్లా రావాలండి. ఇంకొంచెం చారు కావాలనుకున్న వాళ్ళు చారు పెట్టుకోవచ్చు. చిక్కగా కావాలనుకున్నట్టు ఇంకొంచెం సేపు ఉడికించడమనుకో చిక్కగా అవుతుందండి. మా ఇంట్లో అయితే చారులాగానే చాలామంది ఇష్టపడతారండి. అందుకని మేము చారులాగా చేపల కూర అయితే రెడీ అయిందండి. చేపల కూర రెడీ అయింది. ఇప్పుడు మా సాయికి వేస్తున్నాండి. మా సాయికి వేసి తినిపిస్తున్నానండి. ఫస్ట్ మా సాయి చారులాకుంటేనే తింటాడని మేమైతే చారులాగానే పెట్టుకున్నామండి. మా సాయికి తినిపిస్తున్నా. మా సాయికి తినిపించినాక ఇక నేను తింటానండి. మా సాయికి ఫిష్ కర్రీ బాగా ఉడికింది. ఒక కాలుతుంటే కానీ కూడా అమ్మ తిను అని అంటే ఇక నేను కానీ కూడా ఇక మా సాయికి తినిపించిన తర్వాత నేను కూడా వేసుకొని తిన్నా. చేపల కూర చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందంటే సూపర్ ఉంది.